నియోజకవర్గ టీడీపీ సీటు బోడే ప్రసాద్కు కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు పోరంకిలోని బోడే ప్రసాద్ కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి సీటు లేదని సంకేతాలు రావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించిన బోడే ప్రసాద్కు సీటు కేటాయించాలి అని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో బోడే ప్రసాద్కు సీటు కేటాయించకుంటే చంద్రబాబు కుటుంబంలో ఎవరైనా పోటీ చేస్తే సపోర్టు చేస్తాం గానీ వేరే ఎవరికి ఈ సీటు ఇచ్చినా ఓటమి తప్పదని తెలియజేశారు. కష్టించి పనిచేసిన కార్యకర్తలను గుర్తించడంలో టీడీపీ అధిష్టానం నిద్రపోతుందన్నారు. బోడే ప్రసాద్కు సీటు కేటాయించకుంటే రాష్ట్రంలోనే మొదట ఓడిపోయే సీటు పెనుమలూరు నియోజకవర్గమేనని టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. ఓ దశలో పార్టీ అధినేతపై ఎంతో నమ్మకం ఉందని, బోడే ప్రసాద్కు సీటు కేటాయిస్తారని ఆశిస్తున్నామని, ఇవ్వకుంటే ఎలక్షన్లో నోటాకు ఓటు వేస్తామని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రాజీనామాలు మొదలుపెట్టారు. రెండున్నరేళ్ల క్రితం స్మార్ట్ ఓటింగ్ స్టార్ట్ చేశారండి. ఆయన నియోజకవర్గంలో 2,80,000 ఓట్లు ఉంటే ప్రతి గుమ్మాన్ని తొక్కారు, ప్రతి ఒక్క ఓటర్ని కలిశారు. ఆయన ప్రతి ఒక్క ఫ్యామిలీలో బోడే అంటే మా అన్న అనిపించుకునే అంతలాగా మమేకం అయిపోయారు. అలాంటి టైంకి సీట్ ఇవ్వకోకుండా మీరు ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తున్నారండి? కష్టపడే వ్యక్తికి ఇస్తే సార్ మనకి గౌరవం, మన పార్టీకి గౌరవం అండి. ఇప్పుడు మీరు మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి మీరు ఓటింగ్ ఎనాలిసిస్ చూసుకున్నా కూడా బోడే ప్రసాద్ గారు చెప్తారు మన ఫీమేల్ పాపులేషన్ ఎంత, మేల్ పాపులేషన్ ఎంత, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువు రాని వాళ్ళు ఎంతమంది. మేము యాక్చువల్లీ సార్ టౌన్ హాల్ పెడదాం అనుకుంటున్నాం. మన నియోజకవర్గానికి మేమేం చేయాలి, బోడే ప్రసాద్ గారు గెలిచినాక ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు నియోజకవర్గానికి. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ వాళ్ళని టచ్ చేసి ఆయన అందరినీ కలిపి మన పెనంలూరుని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ప్రణాళికను రచిస్తా అంటే మీరు ఇవాళ ఆయనకి సీట్ డినై చేశారంటే మీరు ఇట్స్ నాట్ అ వైస్ కాల్ సార్. పెనంలూరు నియోజకవర్గంలో బోడే తప్ప ఇంకెవరిని నించోబెట్టినా గెలవరు సార్. అది మాత్రం స్టేట్ మెసేజ్. 4.5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకుడు బోడే ప్రసాద్ గారు. అలాంటిది అకామిడేట్ చేస్తామేంటండి? అకామిడేట్ చేయడం, ఎమ్మెల్యే పదవి అంటేనే ప్రజల్లో ఉండడం, ప్రజల కష్టాలు అర్థం చేసుకోవడం, ప్రజలకు సంక్షేమం కోరడం. అలాంటి పదవి కాకుండా బోడే ప్రసాద్ గారికి అకామిడేట్ చేయడం ఏంటండి పార్టీ? మేము ఒకటే చెప్తున్నామండి, మా కార్యకర్తల మనోభావాన్ని అర్థం చేసుకుని చంద్రబాబు గారు బోడే ప్రసాద్ గారికి టికెట్ కేటాయించాలి. బయట నుంచి ఏ వ్యక్తి వచ్చినా కూడా పెనంలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు సింక్ అయినట్టు సింక్ అవ్వలేరు. మాకు బయట వ్యక్తులు వద్దు, మాకు బోడే ప్రసాద్ గారే కావాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా. కార్యకర్తల మనోభావాన్ని మీరు అర్థం చేసుకోవాలండి. స్టేట్ పార్టీ ఆఫీస్ మేమంతా కూడా బోడే ప్రసాద్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. లేని పక్షాన మేమంతా కనీసం పోలింగ్ బూతులకు వెళ్ళడానికి కూడా రెడీగా లేవండి. మీరు బ్లాక్ మెయిల్ అనుకుంటారా, ఇంకేమన్నా అనుకుంటారా, మీ ఇష్టం సార్. మీరు జైలుకి వెళ్లిన రోజున 53 రోజులు మేము రోడ్ల మీద పడి ఆడపిల్లలు మేమంతా అరెస్ట్ అయ్యి ఉన్నాం సార్ మీకోసం. ఏ రోజు కూడా జైలు గోడలు చూడని మేము మీకోసం జైలుకి వెళ్ళాం సార్. యువగళం పాదయాత్ర అర్ధరాత్రి వరకు లోకేష్ గారు ఎప్పుడు వస్తారు, ఆయనకి హారతి పట్టాలని చెప్పేసి మేము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము రోడ్ల మీదే ఉన్నాం సార్. పార్టీ అంటే మాకు అంత అభిమానం, బోడే ప్రసాద్ గారన్నా మాకు అంతే అభిమానం సార్. పార్టీ సరైన నిర్ణయం తీసుకుని పెనంలూరు కాన్స్టిట్యుయెన్సీకి బోడే ప్రసాద్ గారిని అభ్యర్థిగా డిక్లేర్ చేస్తారు అని మా మనవి. ఈ పెనంలూరు కాన్స్టిట్యుయెన్సీ మన బోడే ప్రసాద్ గారికి మీరు టికెట్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి కార్యకర్త బోడే ప్రసాద్ గారు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మాటకి ఏ రోజు మీటింగ్ ఉందంటే, ఏ రోజు ఇక్కడికి రమ్మంటే ఆ రోజు ఎంత ఇంట్లో పని ఉన్నా సరే వదిలేసి ఆయన కోసం మేము ప్రతి పనిని కూడా ఆయన త్యాగం చేస్తా వచ్చామండి. ఈ రోజు ఆయన టికెట్ ఎవరైనా పక్కన పెట్టేది? ఎవరో ఒక వ్యక్తి కోసం ఏం టికెట్ ఎందుకు పక్కన పెడుతున్నారండి? చేతగాని వ్యక్తి ఎవరున్నా సరే ఇక్కడికి వస్తాడండి. ఆ వ్యక్తి కోసం మీరు ఆయనకి టికెట్ ఇస్తే మీ టికెట్ మీరు రండి చంద్రబాబు గారు, మిమ్మల్ని చూసుకొని మేము ఓటేస్తాం. ఏ వ్యక్తి వచ్చినా ముత్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, మేము ముత్యాన్ని కాలంలో పడేస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి లేదండి ఆ స్థానం, మీకు ఒక్కళ్ళకే, లోకేష్ బాబు గారికి, మీకు మీ ఫ్యామిలీలో వరకే. ఇంకా మిగతా ఏ నాయకుడు వచ్చినా సరే ఇక్కడ ఎవడో ఇక్కడ పనికిరాడు. బోడే అడ్డ
పెనమలూరి అడ్డ ఒక ఆడ మహిళ చెప్పింది అంటే ఈ రోజు గురువారం బాబా భక్తురాలుగా చెప్తున్నాను, బాబా దయతో చెప్తున్నాను, బాబా నన్ను అనిపిస్తున్నాడేమో ఈ రోజు బాబు గారికి బోడే ప్రసాద్ గారికి టికెట్ అవ్వకపోతే ముందు పెనమలూరు ఓడిపోవడానికి మన తెలుగుదేశం ముందుంటది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన తెలుగుదేశం పార్టీ టికెట్ పోవడానికి. రేపు 17వ తారీఖు మోడీ గారు వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఆ మీటింగ్ ఏ రకంగా సక్సెస్ చేయాలనేటువంటి నియోజకవర్గ మీటింగ్ వేసి బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ మీటింగ్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక దురదృష్టకరమైనటువంటి వార్త, బోడే ప్రసాద్ గారికి సీటు లేదు అనేటువంటి ఒక విషయం మాకు పార్టీ ఆఫీస్ నుంచి తెలిసింది. 360 రోజులు కాలికి బలపం కట్టుకొని ప్రతి కుటుంబము తన కుటుంబం అనుకొని తెలుగుదేశం పార్టీ ఎజెండాగా మార్చుకొని ఈ రకంగా తిరుగుతా ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే లేనటువంటి ఆదరణ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారిని పక్కన పెడతామంటే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో పక్కన పెడతామే. మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉందో బోడే ప్రసాద్ గారి మీద కూడా అంతే అభిమానం మాకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల గుండెల్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా ఆయన బాధగా తీసుకుని మాలో ఉంటాడు ఆయన మమేకమై. అటువంటి నాయకుడిని ఈ రోజు ఈ నియోజకవర్గంలో పక్కన పెడతామంటే ఇక్కడికి వచ్చేటువంటి నాయకుడికి బీఫామ్ తీసుకొని వచ్చేటువంటి నాయకుడికి ఎన్నో గుండెలు ఉండాలి. అతనికి దడ పుట్టిస్తాం. డెఫినెట్ గా చెప్తా ఉన్నాం, ముక్కమ్మడిగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాం. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో వ్యక్తిని లోపల వేసినట్టుగా మేమందరం కూడా బాధపడి ఆయన కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. మా నాయకుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా యువకులం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు బందరు వెళ్లేటప్పుడు కానివ్వండి, లేకపోతే తాడేపల్లిగూడెం సభ కానివ్వండి, ఏది ఒప్ప చెప్పినా కూడా పార్టీ జెండాని తన బుధాన్ని వేసుకొచ్చినటువంటి బోడే ప్రసాద్ గారికి ఈ రోజు అన్యాయం చేయడం అంటే మీరు గోతులో పడినట్టే. కాబట్టి దయచేసి పునరాలోచన చేసి బోడే ప్రసాద్ గారికి ఈ నియోజకవర్గ సీటు కేటాయించాలని, లేని పక్షంలో తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారని మేమందరం కూడా ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై బోడే ప్రసాద్ గారి నాయకత్వం.